హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ అస్కాస్. ఈరోజు 3 PM మూవ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా 1x మనీ అయితే సంపాదించుంటారు, ఎవరైతే 3 PM స్ట్రాటజీని ఫాలో అయ్యే వాళ్ళు. సో ఈరోజు నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 100 పాయింట్స్ నాన్ స్టాప్ మూమెంటం అయితే ఇచ్చింది. సో మనం బ్యాంక్ నిఫ్టీలో ఒక చిన్న ట్రేడ్ అయితే తీసుకున్నాము ఇక్కడ లైవ్లో. సో రేపు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయంటే చూద్దాం ఒకసారి. ఇన్ కేస్ నిఫ్టీ ఇదే లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ర్యాలీ కంటిన్యూ కావచ్చు, ఆర్ ఇక్కడ వీళ్ళందరినీ ట్రాప్ చేసి ఈ క్యాండిల్లో నెక్స్ట్ డౌన్ సైడ్ అనేది మూమెంట్ రావచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. 23,400 దగ్గర ప్రైస్ యాక్షన్ చూసి మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇన్ కేస్ 23,400 దగ్గర కనుక నిఫ్టీ ఓపెన్ అయితే క్లోజింగ్ దగ్గర ప్రైస్ యాక్షన్ని చూడండి. ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేసి చిన్న స్టాప్ లాస్తో ట్రేడ్ చేయొచ్చు. గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయితే ప్రైస్ యాక్షన్ని చూడాలి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మెల్లిమెల్లిగా కదులుతుంది. బ్యాంక్ నిఫ్టీలో వాచబుల్ లెవెల్ ఏదంటే 49,763. ఈ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఎలాంటి ప్రైస్ యాక్షన్ చేస్తుందో చూడాలి. ఇన్ కేస్ ఇలా కనుక ప్రైస్ యాక్షన్ చేస్తే మనం చిన్న స్టాప్ లాస్ త్రూ ఒక అప్ సైడ్ మూమెంటం అయితే తీసుకోవచ్చు. ఆర్ ఇక్కడ నుంచి కనుక డౌన్ సైడ్ పాలిస్తే ఇక్కడ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఏదైనా అప్ సైడ్ మూమెంటం కనుక మనకు ప్రైస్ యాక్షన్ కనుక కనిపిస్తే మనం ట్రేడ్ చేయొచ్చు. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ దగ్గర చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.